నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తారుని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వెలగపూడి సచివాలయంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. రాజ్యాంగ విలువలను కాపాడుతూ పరిపాలించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విశాఖ కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు. కూర్మనపాలెం బస్ డిపో నుంచి 2 కొత్త సర్వీసులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకే తమ ధ్యేయమని స్పష్టం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో భారత రాజ్యాంగానిదే కీలక పాత్రని కొనియాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన అంబేద్కర్, న్యాయ కోవిదుల, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని లోకేష్ పిలుపునిచ్చారు. రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రోప్రియేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీ, స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్. దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారకులైన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం, మార్కుల మీద పెట్టిన శ్రద్ధ, రెస్పాన్సిబిలిటీ, సివిక్ అవేర్నెస్ మీద మనం పట్టలేకపోతున్నాం. దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అర్థే విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని, పజిల్స్, క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ పటేల్ గారు కానివ్వండి, మౌలానా ఆజాద్ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయాలను అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో పాటు సహచర మంత్రులు, సిఎస్, శాఖాధిపతులు, ఉన్నత అధికారులు, రాష్ట్ర సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పరిరక్షణతోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని, ఏ సమాజానికైనా ఏ దేశానికైనా వారి రాజ్యాంగమే వారికి జీవధాతువు లాంటిదని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. చెడ్డగా మారుతుందనే దానికి
గడిచిన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంటే అది అమలు చేసే వ్యక్తి మంచివారైతే అది అద్భుతంగా ఉంటుందనే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నిలువెత్తు ఉదాహరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో, ఎవరైతే సమున్నత స్థానంలోకి రావలసిన వారు ఉన్నారో వారికి చేయూతనిచ్చి బాసటగా నిలిచి వారిని ముందుకు తీసుకొస్తేనే రాజకీయాల్లో ఉన్న వారికి, రాజ్యాంగాన్ని నమ్మిన వారికి నిజమైనటువంటి విధానంగా ఉంటుందనేటువంటి మాటని మనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్నాళ్ల కాలంలో ఈ పరిణామ క్రమంలో 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క రాజ్యాంగం అనేక ఇబ్బందులకి లోనైంది. అనేక సార్లు మనం దీన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ మూలాలు ఏవైతే బెనగల్ నరసింహారావు గారు, సర్ బెనగల్ నరసింహారావు గారు, బిఎన్ రావు గారు వారు చూపించినటువంటి మార్గదర్శకత్వం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, వీటికి భిన్నంగా ఏనాడు కూడా భారతదేశంలో ఆ మూలాల్ని దాటి మనం వెళ్ళలేదు. ఎందరో త్యాగదనుల కృషి, శ్రమ ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను, కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కుల, మత, లింగ వివక్ష లేని సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 వసంతాలు గడిచిన క్రమంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ముసాయిదీ కమిటీ చైర్మన్ అంబేద్కర్ సభ్యులు ఎంతో శ్రమించారని, భావితర అవసరాలను దృష్టిలో ఎన్నో అంశాలను పొందుపరిచారని గుర్తు చేశారు. వాటి ద్వారా ప్రజలకు అన్ని రకాల హక్కులు, స్వేచ్ఛలు లభించాయన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక రాజకీయ సమానత్వం అందుతున్నాయంటే రాజ్యాంగ ఫలితమేనని పేర్కొన్నారు. నవంబర్ 26 మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఒకటి, ఇంత మంచి కాన్స్టిట్యూషన్ మనకి అందజేసిన ఆ గొప్ప మహానీయులు, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న లీడర్స్ కావచ్చు, వాళ్ళందరినీ మనము గుర్తుంచుకోవడం, అదేవిధంగా వాళ్ళ త్యాగాల్ని మెయిన్గా మనము we have to remember those sacrifices, and we got this freedom with lot of struggle. We didn't get it on a silver platter. Avanni kuda manamu at this point of time we need to remember and respect and then give back. రాజ్యాంగ రూపకల్పనలో ముసాయిదీ కమిటీ చైర్మన్ అంబేద్కర్ సభ్యులు ఎంతగానో శ్రమించారని రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 75వ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం జరిగింది. ముందుగా వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాజ్యాంగం వలన ప్రజలకు అనేక రకాల హక్కులు, స్వేచ్ఛ లభించిందని అన్నారు. నేడు సామాజిక న్యాయం, ఆర్థిక రాజకీయ సమానత్వం అందుతున్నాయంటే అందుకు రాజ్యాంగమే కారణమని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు కళ్యాణి, కె రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, జోగులు, వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో
ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటి భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించి అందరికీ అందుబాటులో ప్రజా రవాణా ఉండేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ బస్ డిపో నుండి 2 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ 2 కొత్త సర్వీసులు గాజువాక నుండి విజయవాడ వరకు 1, లంకెలపాలెం నుండి స్టీల్ ప్లాంట్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు ప్రతిరోజు తిరగనున్నాయి. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉండే విధంగా అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఎక్కువ శాతం అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న స్టీల్ కార్మికుల కోసం ఓ సర్వీస్, ఎక్కువ శాతం విజయవాడ వెళ్లే వారి కోసం 2వ సర్వీస్ విజయవాడకు ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి రావడానికి స్థానిక కార్పొరేటర్ ఆర్టీసీ ఆర్ఎం కృషి మరువలేనిదని కొనియాడారు. భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ ద్వారా మరెన్నో కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ సర్వీసుల వివరాలు వెల్లడించారు. పూర్వపాలెం డిపోలో 2 బస్సులు ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. ఒకటి కొత్తది, అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి, అంటే విజయవాడ వరకు కూడా అది కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఈ 2వ సర్వీసు లంకిలపాలెం నుంచి అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి బస్ సర్వీస్ అండి. ఇది ఎక్కువగా మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, అలాగే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ డిమాండ్ ఉంది. ఎక్కువ మంది ప్రజలు కూడా ఈ సర్వీస్ వేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటిది. పెద్దలు మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు 79వ వార్డు స్టీల్ ప్లాంట్కి వెళ్ళే చాలామంది స్కూల్ పిల్లలు అవనివ్వండి, అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే సిబ్బంది అవనివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చాలాసార్లు అడిగినా వాళ్ళు చేయలేకపోయారు. ఆ పని ఈరోజు పల్లా గారు ద్వారా కంపల్సరీ ఈరోజు జరుగుతున్న చాలా ఆనందదాయకం. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో అంగరంగ వైభవంగా సింహాద్రినాథుని స్వర్ణ తులసి దళార్చన జరిగింది. మంగళవారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ పర్యవేక్షణ అధికారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండ్రా త్రినాథరావు తెలియజేశారు. ఉదయం స్వామివారికి జరిగే స్వర్ణ తులసి దళార్చనలో సేవలో భక్తులకు స్వర్ణ తులసి దళార్చన అత్యంత వైభవంగా వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. భారత రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు అన్నారు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని కేకే రాజు జాతీయ రహదారి ధర్మానగర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మన రాజ్యాంగం దేశ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి భరోసా అన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారికి రాజ్యాంగం కొండంత అండగా నిలబడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె సతీష్, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి,
కార్పొరేటర్లు శంకర్రావు, శశికళ, సేనాపతి అప్పారావు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆ రోజు రాజ్యాంగం నిర్మించే సమయంలో, రాజ్యాంగాన్ని క్రోడీకరించే సమయంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో సందిగ్ధాల మధ్య రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఆయన రూపొందించిన రాజ్యాంగం, ఆ పవిత్ర గ్రంథాన్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు కానీ, నాయకులు కానీ భావిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ రాజ్యాంగ రూపకల్పన వల్ల ఈరోజు ఒక ఛాయివాలాలుగా ఉన్నట్టు మోడీ గారు లాంటి వారు ప్రధానమంత్రి కావటం కానీ, భర్త చనిపోయిన ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా రావటంలో కానీ, ఈరోజు వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారు ఈ దేశానికి రాష్ట్రపతి కావటం కానీ, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కానీ, యువ నాయకులు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాజ్యాంగానికి విలువనిస్తూ వెనకబడిన వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా రాజ్యాంగ అవకాశాలని, రాజ్యాంగబద్ధమైన పదవుల్ని కల్పించే విషయంలో కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగి రానున్న రోజుల్లో కోట్లాది రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. 26వ వార్డులో 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ డాక్టర్ ముక్కా శ్రావణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం విష్ణుకుమార్ రాజు, ముక్కా శ్రావణి, జనసేన నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడారు. ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 26వ వార్డులో 4 వర్కులకి ఇనాగ్రేషన్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ఉషాకిరణ్ గారు, జనసేన ఇన్ఛార్జ్ ఉషాకిరణ్ గారు రావడం, మిగతా ప్రజలందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కమ్యూనిటీ హాల్లో గతంలో విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగానే ఆయన హయాంలోనే కట్టారు. దాన్ని ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి 20 లక్షలతో మనం కమ్యూనిటీ హాల్ కడుతున్నాం. అలాగే రెండోది ఏంటంటే, మనకి చేపల బజార్ ఉంది చాకల్పేటలో. ఆ చాకల్పేట పైన ఒక ఫ్లోర్ వేయిస్తున్నాం, దానికి 18 లక్షలు అవుతుంది. అలాగే మూడోది యూజీడీ మ్యాన్ హోల్స్. ఈరోజు 26వ వార్డులో సుమారు 50 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ గారు శ్రావణి గారు, అట్లాగే కిషోరు వాళ్ళ బ్రదరు అండదండలతోటి ఇక్కడ అన్ని వార్డులో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు తెలుగుదేశం పార్టీ వారు అందరూ విచ్చేసి ఇక్కడ లోకల్స్ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో 26వ వార్డులో సోదరిమణి ముక్కా శ్రావణి గారు, కార్పొరేటర్ గారు మరి ఏదైతే గతంలో ఇక్కడ ఒక ఫ్లోర్ వేయడం జరిగింది కమ్యూనిటీ హాల్, ఈరోజు సెకండ్ ఫ్లోర్ వేయడానికి, అలాగే ఈ వార్డుకు సంబంధించి మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 50 లక్షల నిధులు శాంక్షన్ చేయించినందుకు ఆవిడని హర్షిస్తూ మరి ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తామన్న విషయం. భారత రాజ్యాంగం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని విదేశం ప్రతినిధి డాక్టర్ బూసి వెంకటరమణ అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విదేశం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సరస్వతి పార్క్ నుండి ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం విద్యార్థులు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బూసి వెంకటరమణ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపొందిందని అన్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. మన దేశానికి రాజ్యాంగమే శ్రీరామ రక్ష అని అన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు విదసం నాయకత్వంలో
రాజ్యాంగ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ రాజ్యాంగ అవగాహన అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి తమ రాజ్యాంగాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో ఆ రాజ్యాంగాలు విఫలమైన కారణంగా రాజ్యాలు కూలిపోయినాయి, దేశాలు ముక్కలని. కానీ ఈ 75 సంవత్సరాలలో ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ఈ దేశం ఏకతాటి మీద నిలబడింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ద్వారా పొందుపరిచినటువంటి అందరికీ సమానత్వం, సౌభ్రాతృత్వం, సోషలిజం, లౌకికవాదం అనేటువంటి పునాది మీద ఈ దేశం నిర్మించబడింది. ఎస్, నేను అబ్దుల్ సలీం అడ్వకేట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ కూడా ఉన్నాను. సో ఈ కేసులో ఈ రోజులో మనం మాట్లాడేది ఏమంటే, ఈరోజు ప్లాటినం జూబ్లీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం సెలబ్రేషన్ చేస్తున్నాము. మన కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. సో ఆ కాన్స్టిట్యూషన్ ఏం మనకు ప్రొటెక్షన్ చేసింది నేను చెప్తున్నాను. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్ నిరంతరం పనిచేస్తుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి పీకే పత్సాని తెలిపారు. కార్మిక సమస్యలపై యాజమాన్యంతో పోరాడి ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. దొండపర్తిలోని శ్రామిక యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీకే పత్సాని మాట్లాడారు. ముందుగా నెల 29న యూనియన్ నిర్వహించనున్న శ్రామిక గర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ అంటే కార్మికుల పక్షపాతి యూనియన్ అని పత్సాని స్పష్టం చేశారు. వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి రైల్వే శ్రామిక యూనియన్ను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ తాము విజయం సాధిస్తే నెరవేరుస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో పోరాడి కార్మికులకు ప్రయోజనాలు అందిస్తామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ పప్పల రామ్మోహనరావు, యూనియన్ జోనల్ అధ్యక్షులు పీవీజే రాజు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. December 4, 5 को और 6 तारीख को सीक्रेट बैलेट इलेक्शन होने जा रहा है, जिसमें रिकॉग्निशन मेंबरशिप का इलेक्शन है. तो इसमें जो मुद्दा अभी है, हम लोग 2013 में नंबर 1 यूनियन के नाते 47% वोट हमको मिला था. अभी 35% वोट जो रखेगा इसको रिकॉग्निशन मिलेगा. और लास्ट 2013 में कांग्रेस 30.68 वोट रख के, या जो पूल वोट का 35.47 वोट रख के जस्ट 161 वोट में इनका रिकॉग्निशन था. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న రైల్వేలలో జరగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల కోసం ప్రచార నిమిత్తమై ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ చేసిన పోరాటాలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఎన్నింటినో సాధించడం జరిగింది. సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నప్పటికీ ప్రజెంట్ నడుస్తున్న కష్టకాలంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎర్రజెండా యూనియన్ మాత్రమే శ్రామికులకు అండగా నిలబడుతుంది అని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుస్తూ, డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో జరగనున్న ఎలక్షన్స్లో కార్మికులందరూ కూడా వీల్ గుర్తుపై సీరియల్ నెంబర్ 4 ఓటు వేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరంకు విశేష స్పందన లభించింది. పిఎంపాలెం కమ్యూనిటీ హాల్లో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మెగా ఆరోగ్య శిబిరం మరియు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ పి సింహాచలం హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ ఆరోగ్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, కార్డియాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ కుమార్, పాండా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవర్రాజు పాల్గొని ప్రజలకు ఎన్నో ఆరోగ్యకరమైన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఇందులో డాక్టర్ కన్సల్టేషన్స్తో పాటు ఎత్తు, బరువు, బీపీ, ఆర్బీఎస్, ఈసీజీ, పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేశారు. సుమారు 650 మంది ఈ సదస్సులో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, దినదిన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు డే టు డే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మమ్మల్ని మాట్లాడమని అడిగినప్పుడు నేను, నాతో పాటు ఒక కార్డియాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇక్కడికి వచ్చి ఉన్నాము. బేసిక్గా ఏంటంటే హెల్త్ చెకప్స్ అనేది ఫీమేల్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మేల్స్ అనేటప్పుడు వాళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. వాళ్ళకి ఏమైనా సిక్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు. అయితే ఫీమేల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో పనుల రీత్యా వాళ్ళకి ఇంకొకళ్ళు ఎవరో తీసుకెళ్ళాలి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికైనా. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
ఇమీడియట్గా హాస్పిటల్కి రారు. సో వాటి గురించి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. బేసిక్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు టాప్ టు బాటమ్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవుతాయి. లైక్ ఏంటంటే ఒక స్కాన్ ఉంటుంది, ఒక ఈసీజీ, ఒక ఎక్స్రే, ఒక ఇకోకార్డియోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఒక ప్యాప్స్మియర్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో ఏంటంటే జనరల్ వెల్బీయింగ్ తెలుస్తుంది. వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, అలాగే వాళ్ళల్లో ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది ఇయర్లీ చేయించుకోవాలి. ఇయర్లీ చేయించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ముందుగానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటని. అక్రమంగా సస్పెండ్ అయిన 36 మంది కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేసి పోలీస్ కేసులను ఎత్తివేయాలని ఎన్ఏడీసీఈ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ ప్రధాన గేటు వద్ద విశాఖలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం నవంబర్ 22న 36 మంది కార్మికులను సస్పెండ్ చేసిందని, ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలంగా ఎన్ఏడీలో కార్మికులు చేసిన ఓటీని ఇవ్వనని మొండికేసి సమస్యను సృష్టించిన వ్యక్తి సీజీఎం అని అన్నారు. ఎన్ఏడీలో క్రింద స్థాయి అధికారుల నుండి జనరల్ మేనేజర్ వరకు గత 30 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించామని చెప్పినా యూనియన్లు విజ్ఞప్తి చేసినా సీజీఎం నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఏడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన సినిమా పిచ్చోడు సినిమా ఈ నెల 22న విడుదలయ్యింది. ఈ సందర్భంగా గాజువాకలో ఈ సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. గాజువాక సీఎంఆర్ సెంటర్లో ప్రేక్షకులతో కలిసి వారు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం డైరెక్టర్ మరియు కథానాయకుడు కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. సినిమా పిచ్చోడు చిత్రం కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యంగా చిత్రంలో సెంటిమెంట్ అందరి హృదయాలలో నిలిచిపోతుందన్నారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతోందని అన్నారు. సినిమాలో ప్రత్యేక నటుడు సంతోష్ మాట్లాడుతూ సినిమాలో అన్ని సన్నివేశాలు నిత్య జీవితంలో కనిపించే విధంగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి అలాగే ఇష్టపడి తీసిన సినిమా ఇది అని అన్నారు. సినిమా సెంటిమెంట్ కథాంశంతో అందరి హృదయాలు దోచుకుంటుందని పేర్కొన్నారు. అది ఎంత బాగుందంటే సినిమా చాలా బాగా తీశారు అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేస్తూ అలాగా తన హీరో కావాలని చాలా మంది కళాకారులకి ఉంటుందండి. అది ఎలాగ వాళ్ళు ప్రెజెంటేషన్ చేయాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. చాలా జెన్యూన్ టాక్ అండి. అంటే ప్రతి ఒక్క అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఆడ మగ పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. మా ప్రొడ్యూసర్ ఇది థర్డ్ ఫిల్మ్. ఈ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఓకే సో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక 3 సినిమా చేయడానికి మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క సినిమా చేస్తారు అది కాదు, కానీ సినిమా చేయడం ఎంత ఇంపార్టెంట్, రిలీజ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. కానీ ఆయన రిలీజ్ చేశారు, 35 థియేటర్లో రిలీజ్ చేశారు. సో ఇందులో నాకు వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. దొండపర్తి రైల్వే డీఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది. ఈ నిరసన ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు ఆర్కేఎస్వి కుమార్, కనకారావులు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక, రైతు, ప్రజా పారిశ్రామిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కారణంగా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అవకతవకలకు పాల్పడిన గౌతమ్ అదానీకి ప్రధాని మోడీ కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు, కార్మికులు, రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కుమార్, కనకారావులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తనకు బలం లేకపోయినా ఈ రోజున మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఇటువంటి డెమోక్రటిక్ కంట్రీలో దీన్ని దేశానికి వెన్నెముక అయినటువంటి ఆర్థికత్వాన్ని పెంచే వర్కర్స్ని, అదేవిధంగా రైతుల్ని ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు ఎగెనిస్ట్గా వీళ్ళందరూ కూడా కార్మిక చట్టాలను చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ భాష్యకార సిద్ధాంతం పీఠం భీమవరం అనంత శ్రీ విభూషిత శ్రీరామచంద్ర రామానుజ జియర్ స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు ఆదేశాలతో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానాచార్యులు శ్రీనివాసాచార్యులు, పిఆర్ఓ నాయుడు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో పూర్ణ కుంభం స్వాగతం పలికి స్వామివారికి దర్శనమనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి పటమును బహూకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలగపూడి సచివాలయంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. రాజ్యాంగ విలువలను కాపాడుతూ పరిపాలించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. విశాఖ కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు. కూర్మనపాలెం బస్ డిపో నుంచి 2 కొత్త సర్వీసులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకే తమ ధ్యేయమని స్పష్టం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.